విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వివిధ హాస్టళ్లలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వెలుగులోకి వచ్చిన సమస్యలపై మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ వద్ద జిల్లా అధ్యక్షులు జాగట్టి రవితేజ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేము అధికారులకు తెలియజేస్తున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా చాలా సార్లు తెలియజేశాము, హెచ్చరించాము కూడా. కానీ ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్న సమస్యలు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. గతంలో సుమారుగా 200 నుంచి 300 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు. ఈ హాస్టల్‌లో ఉండి చదువుకోవటానికి పాఠశాలకు పోయేవారు. కానీ ఇప్పుడు దారుణమైన పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే శిథిలావస్థకు చేరింది. రూమ్‌లో పెచ్చులు పెచ్చులు ఊడిపోయే పరిస్థితి కనపడుతుంది. విద్యార్థుల దగ్గర కూడా పలుమార్లు మీద పడే పరిస్థితి కనపడ్డది. గత నెల రోజుల క్రితం కూడా మేము అధికారులకు తెలియజేసినాము. కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టే చూస్తున్నారు గానీ, అదే విధంగా చూసుకుంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే చూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం లేదు. ఏమనంటే విద్యార్థులు అసలు చదువుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అందుకోసం ఎస్ఎఫ్ఐగా మేము గతం నుంచి కూడా పలుసార్లు అధికారులకు తెలియజేసినా గానీ అస్సలు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పట్టించుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు బీసీ సంబంధించి డీడీ అధికారులు వెంటనే స్పందించి దీనికి కలెక్టర్ గారు గానీ ఈ జిల్లాలో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే మంత్రి సీతక్క గారు కూడా